హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రోజా పువ్వుతో హోమ్ మేడ్ సోప్ తయారు చేసుకుందామని ఒక 10 రోజా పూలు ఒక మరుగుతున్న గిన్నెలో వేసేసుకొని వేరే గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఆ మరుగుతున్న వాటరు ఆ రోజా పెటల్స్ మీద వేసేస్తే అందులో ఎర్రగను పోషకాలు దిగిపోతాయండి. ఇలా వేయటం వల్ల ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత పక్క నుంచి ఆ వాటర్ తీసేసుకోవాలి. ఇలా పక్కకు అనుకుంటే అది సరిపోతుంది. మనకు సోప్ బేస్ కట్ చేసుకొని, ఇదిగోండి పోషకాలు దిగిపోయినాయి. సోప్ బేస్ కట్ చేసుకొని ఒక కప్పులో ఆ వాటర్ చల్లారిన తర్వాత ఇలా వంచేసుకోవాలి. వంచేసుకుంటే అందులో పోషకాలు దిగిపోతాయి కదా, రోజా పువ్వులో ఎంత చక్కగా నువ్వు షైనింగ్గా ఉంటుందండి స్కిన్. ఇందులో నేను తయారు చేసుకున్నది కుంకుడుకాయ పౌడర్ ఒక 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ వేసుకుంటాను నేను. దానికి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. అది మెజర్మెంట్ దాన్ని బట్టి వేసుకోవాలి. 2 స్పూన్లు సరిపోతుంది. ఇదిగోండి సోప్ బేస్ కట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను స్మెల్ కోసమని ఇది రోజు ఫ్లవర్స్ది స్మెల్ కోసమని ఒక బాటిలు, జాస్మిన్ ఫ్లవరు, ఆ తర్వాత శాండిల్, ఈ 3 స్మెల్ కోసం సోపులు వేసుకోవటానికి తెప్పించుకున్నానండి. కరిగిన తర్వాత ఆ కప్పులో అన్ని రోజ్ పెటల్స్ లిక్విడ్ ఈ సోప్స్లో వేసేయాలి, మెల్ట్ చేసుకున్న సోప్ బేస్లో. ఆ తర్వాత రోజు స్మెల్ కోసము సోప్స్ మంచిగా వాసన వస్తాయని అది వేస్తాను. ఇలా తొందరగా అయిపోతుందండి. మనం ఏదైనా ఒక మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటే సోప్స్ మంచిగా తయారవుతాయి, స్కిన్ షైనింగ్గా కనపడతాయండి. ఇది మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, రోజు స్నానం చేయటానికి వాడుకోవటానికని ఇది. ఆ తర్వాత తలకు కూడా సోప్స్ వాడతానండి నేను. కుంకుడుకాయలు, మందార పూలు, ఆ సోప్స్ వేరేగా చేస్తా. ఇదైతే స్నానం చేయటానికి ఇలా రోజ్ లిక్విడ్స్తో కుంకుడుకాయ మలినాన్ని పోగొడుతుంది కదా రోజ్ లిక్విడ్, స్కిన్ షైనింగ్ కాంతివంతంగా మెరేయటానికి రోజు లిక్విడ్ ఫ్లవర్స్తో తయారు చేసుకున్నది హోమ్ మేడ్ది అది వాడుకుంటా. నురుగు మామూలుగా రాదండి, చాలా నురుగు వస్తుంది. ఇలా అంటేనే బాగా నురుగు వచ్చేస్తుందండి. కుంకుడుకాయలు మామూలుగా నురుగు రాదు, అసలు మామూలు సబ్బుల కన్నా కూడా ఇది బాగా నురుగు వచ్చేస్తుంది. ఇలా వాష్ చేసుకుంటే ఇప్పుడు 50 సంవత్సరాలు స్కిన్ ముడతలు, ఎలర్జీస్ ఇవన్నీ ఈ పొల్యూషన్ కారణంగా ఇలాంటివన్నీ వస్తున్నాయి కదండి. అందుకోసమని నేను ఇలా హోమ్ మేడ్ సోప్స్ వాడబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు సోప్ బేస్ తెలియని టైంలో నేను అవన్నీ పోషకాలు నానబెట్టుకొని, కుంకుడుగాయలు నానబెట్టుకొని, మందార పువ్వు నానబెట్టి ఇవన్నీ నేను వాటర్లో ఉడకబెట్టుకొని తెల్లారి స్నానం చేసేదాన్ని అండి సోప్ బేస్ తెలియని టైంలో. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి సోప్ బేస్ తెలిసింది కాబట్టి ఆన్లైన్లో తెప్పించుకొని సోప్ రూపంలో చేసుకొని వాడుతున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి వాడుతున్న, స్కిన్ ఎలర్జీ వచ్చినప్పటి నుంచి. అంతకుముందు మామూలు సోప్సే వాడేదాన్ని, స్కిన్ ఎలర్జీ వలె ఎక్కువగా ఉండేది. హాస్పిటల్స్కి వెళ్తే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ యథాగా మామూలుగానే వస్తుంది. సోప్స్ కూడా మంచిగా తయారవుతాయండి. చాలా బాగా పనిచేసింది నాకు హోమ్ మేడ్ సోపు. నా స్కిన్ షైనింగ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నాకు 50 దాటిని కదా, ముడతలు కానీ అన్నీ ఏం లేవు చూసారా. కానీ అంతకుముందు నాకు స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు ఆ ఏళ్ల మీద, గెడుపుల మీద ముడతలుగా ఉండేది. ఇదిగోండి చూడండి ఎంత